నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. దువ్వాడ పరిధి పోలీస్ స్టేషన్లోని 20 లక్షల గంజాయి స్వాధీనం. 135 కేజీల గంజాయి, 2 కేజీల ఆసిఫ్ ఆయిల్, ఒక అశోక లేలాండ్ వెన్, ఒక మొబైల్ సీజ్ చేసి వ్యక్తులు అరెస్టు చేసిన విశాఖ పోలీస్ 22/11/2024 ఉదయం 11 గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటుగా దువ్వాడ పోలీసులు అగనంపూడి టోల్ గేట్ దగ్గరలో వెహికల్ చెక్ చేస్తుండగా వాహనం విశాఖపట్నం నుండి అనకాపల్లి వైపు వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం మేరకు సదరు బండిలో గంజాయి ఉందని తెలియజేయగా సదరు వాహనంను చెక్ చేసి అందులో 2 కేజీలు బరువు గల 67 ప్యాకెట్లు గంజాయి, 2 కిలోల ఆషిక్ ఆయిల్ ఉన్నది. సదరు గంజాయిని పాడేరులో ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయల కొనుగోలు చేసి వారి వాహనంలో లోడ్ చేసుకొని పాడేరు నుండి బయలుదేరి మాడుగుల చూడవరం పెందుర్తి మీద ఎన్ఈడి దగ్గర హైవే మీదకు వచ్చి చెన్నై వెళ్లిపోవటకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. సదరు గంజాయి చెన్నైకి చెందిన వ్యక్తికి అమ్ముతారు. గంజాయి తాగిన వారి గురించి, అమ్మిన వారి గురించి పోలీసులకి సమాచారం ఇవ్వమని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకమైన టీమ్స్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం అన్నారు. గంజాయి అమ్మినా, సేకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీసు వారు హెచ్చరించారు. వైపు డి అడిక్షన్, మరోవైపు కఠిన చర్యలు. ముప్పేటల దాడి గంజాయి మీద మనం చేస్తున్నాం. సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్, అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావని, గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ, ముస్నూరు మండలం, ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి, ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని, సిపి గారు కూడా అభినందించడం జరిగింది. ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ కన్సర్న్ జిల్లా పోలీసులకు కూడా సమాచారం. పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం, ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్, ఏలూరు. చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు, ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెక్షన్ రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కస్టడీలోకి కూడా తీసుకునే అవసరం అయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం. సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు, ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ సార్లు గాంజా అమ్మకంలో మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. సో జైల్లో ఉంటారు. అలాగే
విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం. సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయిస్తుంది. ఇదే మా హెచ్చరిక. సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్లూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ NDPS మెటీరియల్ అన్న దాని మీద DGP గారి ఆదేశాల మేరకు, CP గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికి కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువ్వాడ పోలీసుల్ని CP గారు కూడా అభినందించడం జరిగింది. ధన్యవాదాలు.